త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఏడాది ముగించుకొని మరొక ఏడాదిలోకి మనం వచ్చాం. నిజానికి సంఘం కొరకు ఒక చిన్న మెమోరీ ఉంది, నేను చెప్తాను వినండి. నిజానికి ఈ టౌన్లో సంఘం ప్రారంభించాలని ఎప్పటి నుంచో మా విజన్ అది. కానీ ఎలా ప్రారంభించుకునే సమయానికి, ప్రారంభిద్దాం అనుకునే సమయానికి మా ఇంటికి సుధాకర్ తమ్ముడు, డేవిడ్ తమ్ముడు, అలా ఉండూరు నుంచి కొంతమంది అన్నలు, సంటి, వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆ టైంలో నేను క్రైసిస్లో ఉన్నాను. నాతో మాట్లాడినప్పుడు, అన్న మాకు సంఘం నడుస్తుంది. అప్పటికి నిర్దాక్షిణంగా, అంటే ఇంకా జాలి లేకుండా ఒక స్పీకరు ముందు మమ్మల్ని వదిలేశాడు, తర్వాత వీళ్ళని వదిలేశాడు. ఆయన ఎవరు ఏంటని అడగకుండా, ఆయన అంటే నాకు గౌరవం, ఆయన అంటే నాకు ఇష్టం. కానీ ఆయనలో నచ్చని కోణం ఏదైనా ఉందంటే అర్ధాంతరంగా వదిలేస్తాడు. అది ఏ సేవకునికి ఉండకూడదు. అంటే నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. లైవ్ వెళ్తుంది కనుక కొన్ని విషయాలు చెప్పలేను. వీలైతే ఒక మ్యూట్లో పెడతా, కొంచెం మ్యూట్లో పెట్టండి, ఎందుకంటే ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆడవాళ్ళు మాటలు వింటాడు. అంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా అదొక అదాకి గుర్రైన గొర్రె పిల్లలు మేము. ఆ తర్వాత బర్రె పిల్లలు ఎవరు? సుధాకర్ తమ్ముడు, డేవిడ్, వీళ్ళందరూ. ఆరిపోకుండా ఆ చిన్న రెంట్ హౌస్, ఆ మేడంజీ ఎవరో డాక్టర్ అమ్మందిగా, ఆ క్రిస్టియన్ హాస్పిటల్, మర్చిపోలేం పేరు. ఇంకా ఆవిడ ఈసారి లైవ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూర్చోబోయి అక్కడికి వెళ్ళారు. తమ్ముడు వాళ్ళు చక్కగా ఒక రేకుల షెడ్లో, సరైన అక్కడ ప్లాస్టింగ్ లేదు, గోల్ లేవు, ఏమీ లేదు. అయినా కానీ నడిపిస్తున్నప్పుడు ఎప్పుడు ఒకసారి సరదాగా ఒక మంత్ ఒకసారి మా దగ్గర రా అంటే నేను వచ్చాను, చూసినప్పుడు అన్నాను, తమ్ముడు ఆల్రెడీ అప్పటికే నాకు రెండో దెబ్బ తగిలేసింది మా ఊర్లో. ఏటని అడగకండి, మళ్ళీ లైవ్ వెళ్తుంది లేనిపోను కూడా. ప్రశాంతంగా ఉన్నాను, తలపోట్లన్నీ నెట్టుకోలేను ఇప్పుడు. సరే, అప్పటికే నాకు అర్థమైంది, నా శాలరీ నేను ఖర్చు చేశాను, నా ఎనర్జీ నేను ఖర్చు చేశాను, నా నిద్ర దూరం చేసుకున్నాను, కష్టపడ్డాను. ఎక్కడెక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లా, ఎక్కడ తిరుపతి, ఎక్కడెక్కడ ప్రాంతాలు, ఎక్కడ ఒడిస్సా, ఎవ్రీ వీక్ మా ఏరియాకి వచ్చేవారు చర్చ్ వర్షిప్కి. నా శాలరీకి వచ్చిపెట్టి అన్నీ పెడితే వాళ్ళు నాకు ఇచ్చిన కితాబ్ ఏంటంటే ఆడిష్టమైపోతుంది అన్నారు. ఆ టైంలో నేను బాధపడ్డాను, నేను ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. ఇంకా చాలా అన్యాయాలు జరిగాయి, నా మీద వ్యతిరేకంగా రిపోర్ట్స్ రాస్తుంటే వీళ్ళ ఎవిడెన్స్గా నిలబడ్డారు. బాధ వేసింది. ఇలాంటి అన్యాయస్తుల మధ్య నేను ఉన్నానని చెప్పి నేను ఆ రోజు ఒక మాట అన్నాను, చూస్తూనే ఉండండి, నేను సంఘం స్టార్ట్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. అలా రాజమండ్రి సరిగ్గా ఆ టైంలో, అంటే రాజమండ్రి తర్వాత సరిగ్గా ఆ టైంలో మమ్మల్ని నడిపించండి అన్న అని లవ్తో నన్ను ఆహ్వానించిన తమ్ముళ్ళు సుధాకరు, డేవిడ్, ఎల్డర్స్ అన్నలు ఎవరైతే వాళ్ళు పిలిచారు. అప్పుడు నేను ఒక షరతు పెట్టాను, తమ్ముడు మాకు అలా దెబ్బలు తినేస్తున్నాయి, కొన్ని రోజులు మీరు నడిపించంటారు, మీరు అలాగే మమ్మల్ని గెట్టేస్తే మళ్ళీ మాకు బీపీ షుగర్ వచ్చేది, ఇవన్నీ మా వల్ల అవదు, మేము ఒక కండిషన్ పెడుతున్నాం, దానికి మీరు ఒప్పుకుంటే జెన్యూన్గా ముందుకెళ్ళిపోతాం. ఏంటంటే ఒకరి మాట మీద వెళ్దాం,
ఒక వరలో ఒక కత్తి ఉంటేనే అందం, అన్ని కత్తులు దూరం. ఒక మాట ఉందాం, నేను నిలబడతాను, నేను ఏ సెల్ఫీస్గా నేను నడిపించను. నా అండర్లో మీరందరూ, నువ్వు, సుధాకరు, దేవుడి తమ్ముడు, సురేష్, మీరందరూ నేను చెప్పినట్టు నడిస్తే మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని నడుద్దాం. ఏమంటారంటే 100కి 200% ఓకే అంటాం అన్నారు. అలా స్టార్ట్ చేసాం, బాగా నడుస్తుంది. ఏ దయ్యం పట్టేసిందో తెలియదు కానీ ఎవరికి ఏంటని అడగకండి, దెయ్యంలాగా అయిపోయింది ఆవిడ. కస్సు బుస్సు లస్సు అని మేము బూతులు చెప్పుకుంటున్నామా? జనాలు ఎక్కువ వస్తే బీపీ వచ్చేసేది, జనాలు పెరిగితే బీపీ వచ్చేసేది, కూర్చుంటే బీపీ వచ్చేది, నిలబడి మాట్లాడుకుంటే బీపీ వచ్చేది, భోజనాలు జరిగితే బీపీ వచ్చేది. చిన్న చిన్న విషయాలకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు 500 కొరకు గొడవ ఆడుతున్నారంటే వాళ్ళని ఎంత పిసిని కొట్టి ఎవ్వరం అనాలండి? మనకే కనుక ఆ ప్రాపర్, ఒకవేళ నాకే కనుక ఆ ప్రాపర్ ఉంటే ఫ్రీ తీసుకుంటాను నేను, పెట్టుకోండి దేవుని సేవ, ఎవడొస్తాడు నేను చూసుకుంటే. ఆడెవడో గొట్టంగాడు వచ్చి సౌండ్ తగ్గించమంటే మొత్తానికి మానేంటి చచ్చి అంటారు. ఈడెవడో వచ్చాడు, రకరకాల బాధపడిన కోపం వచ్చేది, ఎవడో కిడ్నీ అమ్మేసిన స్థలం కొనేయాలని. ఏది అలా టైంలో ఇంకా ఆగిపోయింది, బాధ వేసింది. 4-5 వారాలు ఆగిపోయాం, సుమారు ఒక 2-3 నెలలు ఆగాం. ఆగిపోయిన తర్వాత ఇంకా ఎలా సువార్త అన్నప్పుడు ఎదుగుతున్నాం, ఎక్కడెక్కడ అన్నప్పుడు సరిగ్గా ఈ ప్లేసు తమ్ముడు సునీల్ అనుకుంటా, సునీల రెఫరెన్స్ బియోలా, సారీ బియోలా, ఇది ఎక్కడ ఉంది, బియోలమ్మ, ఆ బియోలా ద్వారా రెఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, తమ్ముడు థామస్, బియోలా సిస్టర్స్ అందరు కలిసి మంచిగా ఇది ఒక రెఫరెన్స్ ఉంది అన్నప్పుడు దీనికి వాళ్ళకి దగ్గరగా ఉండే పర్సన్ సునీల్ ఉన్నాడు. వాడు డీల్ చేశాడు. విషయం ఏంటంటే ఒక నెల సరిగ్గా ఇచ్చినా ఇవ్వకపోయినా రెంట్ ఆలస్యం చేసినా ఏమనరు, ఎందుకంటే సునీల్ గారు డీల్ చేస్తాడు, ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు మన ముందు టాస్క్ ఉంది. చెప్పండి, ఏంటి టాస్క్ ఏంటి చెప్పండి? పొగ వస్తుందిగా, ఎండ వస్తే ఎండకు తట్టుకోలేకపోతున్నాం, వర్షం వస్తే లోపలికి జల్లు వచ్చేస్తాడు, కూర్చోగలరా? అందుకే అన్న అడిగాం, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నామంటే అన్న ఏమన్నాడంటే, చేయండి తమ్ముళ్ళు, నా ఇబ్బంది ఏమి ఉండదు, మంచిగా ఉండండి అన్నారు. అందుకే మనం తాత్కాలికమైన నివాసమే కనుక డెక్కింగ్ స్టైల్లో ఉంటుంది. దానికి ఎంత మెటీరియల్ అవుద్ది, ఒకవేళ మా సహకారం దీనికి ఈ మెటీరియల్ మేము కొంటాం, లేదా ఈ సిమెంట్ మేము కొంటాం, లేదా ఈ ఇసుక మేము కొంటామని అలా తీసుకున్న పర్లేదు. లేదా సుమారు మనకు అధికారికంగా 20 నుండి 25 కుటుంబాలు మనకు అధికారికంగా ఉన్నాయి. ఫ్యామిలీకి ఎంతని మనం కనుక వేసుకుంటే ఈజీగా మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ అంటే ఫ్లోర్ మీద ఫ్లోర్ ఏమి ఉండదు, నీట్గా కాన్ఫరెన్స్ హాల్, ఒక మంచిగా చక్కగా ప్రశాంతంగా, ఇంకెవరికి ఎందుకు కూర్చునే వ్యాపారం ఏమి ఉండదు. అందరూ అంటే వ్యాపారం అంటే మళ్ళీ ఏదనుకోకండి, అందరూ చక్కగా మంచిగా కాన్ఫరెన్స్ హాల్లో కాన్ఫిడెంట్గా కూర్చునే ఒక అట్మాస్ఫియర్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. దానికి బాధ్యతగా మీరు భుజం ఎత్తుకుంటే ఆ 4 లక్షల రూపాయలు ఏసీలు ఏం చెప్పని నాది. ఏసీల కన్నా కన్స్ట్రక్షన్ తక్కువ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పని చెప్పండి మీది. ఇది ఎప్పుడు చెప్తారంటే ఆఫ్టర్ లంచ్ ఉంటే కనుక, లేదా నెక్స్ట్ వీక్ తర్వాత దీనికోసం డిస్కషన్ చేద్దాం అన్న వాళ్ళు ముందుకు రండి. ఇది సంఘం యొక్క బాధ్యత. ఇంకా నడుస్తున్నాం, మనం ఎక్కడ ఉండిపోకూడదు. మనకంటూ భవిష్యత్తులో దేవుడిని ఇస్తాడు నేను నమ్ముతున్నాను. సొంత స్థలం మనకు వస్తుంది. ఆల్రెడీ రాజమండ్రిలో సుమారు ఇప్పుడు ఒక 20 సెంట్లు రిజిస్ట్రేషన్ అయింది. దాని మీద లోన్ పెట్టి, మళ్ళీ పబ్లిక్ నడకుండా దాని మీద లోన్ పెట్టి, దాని ఎదురుగా మళ్ళీ ఇంకొక సైట్ వస్తుంది 20 సెంట్లు. అంటే అది ఇది కలిస్తే సుమారు ఒక 40 సెంట్లు, అంటే మించి 1/2 ఎకరం. ఇక మొత్తం సెమినార్లు ట్రైనింగ్లు అన్నీ అదే జరగాలని కోరుకుంటున్నాం. అది కనుక సక్సెస్ అయితే ల్యాండ్ పాగా వేసినట్టే. అది కనుక మొదటి పాగా పడితే నెక్స్ట్ మనం ఇక్కడ కూడా ప్లాన్ చేద్దాం. దాని వరకు ప్రార్థన చేయండి. ఏడిసో మేము చేయమన్నా అంటే మీ ఇష్టం. సరే, ఇక వాక్యంలోనికి వెళదాం. కొన్ని వారాలుగా దైవికమైన లక్షణాలు కొన్ని మనం నేర్చుకుంటున్నాం. నేచర్ ఆఫ్ గాడ్. నిజానికి దేవుని గురించి తెలియకపోతే ఏమవుతుందంటే, ఒక మనిషికి తానంటే ఏంటో తనకు అర్థం కాదు. దేవుడి గురించి సరిగ్గా అర్థం కాకపోతే ఒక మనిషిని, అంటే ఒక సాటి మనిషిని ఎట్లా డీల్ చేయాలో మనకు అర్థం కాదు. ఒక మనిషి గురించి మనకు సరిగ్గా తెలియాలంటే వాడికి దేవుడు అంటే ఏంటో తెలియాలి. అందుకే నైతిక విలువల్లో మనిషి బ్రతకాలి అంటే సూత్రం దేవుని గురించిన అవగాహన ఉండాలి, దైవ భయం ఉండాలి. ఇది స్టార్టింగ్ క్లాస్ గుర్తుందిగా. ఆ దైవ భయం లేకపోతే ఒక మనిషి ఎంత వికృతంగా తయారవుతాడో. సొసైటీలో ఇప్పుడున్న కరెంట్ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఆడెవడు, జెఫ్రీ ఎప్స్టీన్. వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక్కడ చాలు ప్రపంచాన్ని కలుషితం చేసి పడేశాడు. కేవలం ఎందుకు అలా చేశాడంటే వాడికి దైవ భయం లేక.
దేవుని భయం లేక, దైవ ప్రీతి ఎప్పుడైతే లేదో మనుషుని పట్టుకోలేం. అక్కడి నుంచి దేవుడి భయం ఉండాలి కనుక, దేవుడు భయం మనకు ఉండాలి అంటే అసలు ఏంటి దేవుడు అంటే? దేవుడు అంటే మనం ఊహించుకున్నట్టు రాయిల్లోనో, రప్పల్లోనో, బొమ్మల్లోనో, మరియమ్మ, యేసు ప్రభు, ఇక ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా మీరు మాట్లాడుకోండి, ఆకారం దేవుడి కాదు. దేవుడు మనల్ని తయారు చేయాలి తప్ప మనం దేవుడిని తయారు చేయకూడదు. ఇది మినిమం కామన్ సెన్స్, గుర్తుపెట్టుకో. ఇలాంటి విజన్తో, ఇలాంటి డిస్కవరీతో మనం స్టార్ట్ చేస్తే దేవుడు ఏమైనాడంటే సర్వశక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఏమైనాడంటే బాగా చూసాంగా, అదృశ్యుడై ఉన్నాడు. దేవుడు యొక్క ఆయన ఫుల్ఫిల్మెంట్ ఎక్కడుంది, ఆయన ప్రజెన్స్ ఎక్కడుందంటే ఈ 3 డైమెన్షన్లో లేదని మనం చూసాం. ఈ మెటీరియల్ వాదంలో లేదు, ఈ టైంలో లేడు, ఈ స్పేస్లో లేడు, ఈ మెటీరియల్లో లేడు. ఎంతకు మించున్నాడు. అది ఎక్కడ, అది ఏంటంటే బైబిల్ చెబుతున్న అగోచరుడైన దేవుని గురించి బైబిల్ ప్రస్తావిస్తున్న మాట ఏంటంటే ఒక ఉన్నతమైన, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అది ఏంటి ఆ యూనివర్స్ అంటే బైబిల్ చెప్తుంది ఈ ఆకాశానికి, ఈ విశ్వానికి, ఈ 3 ఆకాశాలకి పైన, అంటే ఈ 3 యూనివర్స్ ఏదైతే కనబడో దాని పైన ఉంది. అది అలాంటి దిక్కున దేవుడు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే టైం లైన్లో ఉన్నాడు. ఆయన స్పేస్ లేని స్పేస్ టైంలో ఉన్నాడు. ఆయన మెటీరియల్ లేని మెటీరియల్ కాని దేవుడుగా ఉన్నాడు. ఆయన అలాంటి ఆయన అర్థం చేసుకోవడం కష్టం అని బైబిల్ చెప్తుంది. అందుకే అన్రీచబుల్ గాడ్ అన్నారు. ఆయన్ని రీచ్ అవ్వడం కష్టం, ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఆయన గూర్చి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుద్దంటే మన మదిలో దొరకదు, కానీ వాక్యంలో దొరుకుతుంది. ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనడానికి రెఫరెన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. మనం చూస్తాం కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ చూస్తాం, మోరల్ ఆర్గ్యుమెంట్ చూస్తాం, ఇంకా 1-2 కాజ్ అండ్ ఎఫెక్ట్ చూస్తాం, యూనివర్సల్ కోడ్ ఒకటి ఉందని చూస్తాం. అంటే ఇవన్నీ దేనికంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఎవిడెన్స్. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. లాస్ట్ టైం మనం చూసింది ఏంటంటే హోమ్ని ప్రజెన్స్, అంటే దేవుని యొక్క సర్వవ్యాప్తి. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాప్తి. డిక్షనరీలో డెఫినేషన్లో సర్వాంతర్యమని ఇచ్చిన, సర్వాంతర్యం అనే నమ్మకానికి బయట వేరొక నమ్మకాలు ఉన్నాయి కనుక ఆ నమ్మకాల్లోనికి సంఘం జోగకూడదని, జారిపోకూడదని దానికి థియలాజికల్గా ఉపయోగించే పదం ఏంటంటే సర్వవ్యాప్తి. అంటే ఆయన అన్నిట్లో ఉండగలడంటే ఉండగలడు, కానీ అన్నిట్లో ఆయన ఉన్నా వాటిని పూజించకూడదు. ఆయన అక్కడ ఉండగలంటే ఈ స్తంభం లోపల ఉంటాడంటే ఉంటాడు, అంటే ఆయన లేని స్థలం అంటూ లేదు. ఆయన ప్రతిదిగా ఉంటాడు. పాతాళానికి వెళ్ళినా ఉంటాడు, పరలోకం వెళ్ళినా ఉంటాడు, పరదేశంలో ఉంటాడు, ఎక్కడికి పోయినా ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, కానీ ఉంటాడు, అన్నిటిలో ఉంటాడు. కాబట్టి ఆయన ప్రజెన్స్ అన్ని దిక్కుల్లో ఉంది కాబట్టి అన్నిటినీ మొక్కకూడదు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అంటే మొక్కితే ఏమవుద్ది? ఆయనకు ఆకారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆకారం లేని దేవుడికి ఆకారం ఇచ్చి మొక్కితే అది బైబిల్ ప్రకారం పాపం. ఇది మనం చూసేందుకే ఆ దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన పరిపూర్ణమైన స్థితి 3 ఆకాశంలో ఉంది. ఆ 3 ఆకాశం ఏంటో మనకు తెలుసు. మొదటి ఆకాశం చెట్టు, చేమ, గొడ్డి, గోద, గాలి, ఇదంతా ఇది మొదటి ఆకాశం. దీని పైకి వెళ్ళాక కొంత టైం వెళ్ళాక ఆక్సిజన్ లెవెల్స్ ఆగిపోతాయి. అక్కడ నుండి స్పేస్ స్టార్ట్ అవుద్ది. అక్కడ దాన్ని ఏమంటారంటే రెండో ఆకాశం. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవేవైతే ఉన్నావో ఈ మెటీరియల్ వాదాన్ని రెండో ఆకాశం అంటారు. ఇదంతా దాటిపోతే కనబడేది 3వ ఆకాశం. కాబట్టి ఇది మనం చూసాం లాస్ట్ టైం దేవుని యొక్క సర్వవ్యాప్తి అంటే ఏంటి. ఇప్పుడు మనం చూడబోయే మరొక లక్షణాలు ఏంటంటే దేవుని యొక్క నైతిక లక్షణాలు, మోరల్ యాట్రిబ్యూట్స్ అంటారు వీటిని థియలాజికల్గా. అంటే దేవుని యొక్క నైతిక లక్షణాలు ఏంటి? దేవుని యొక్క నైతిక లక్షణాలు మీరు జాగ్రత్తగా చూస్తే దేవునికి సర్వము ఉండే స్థితి ఉంది. మనకుందా? ఎక్కడుంటే ఉండూరులో ఉండరు, ఉండూరులో ఉంటే ఇక్కడ ఉండరు. ఒకేసారి ఉండూరులోని ఎక్కడ ఉండగలరా? నేను ఇక్కడుంటే రాజమండ్రిలో ఉండలేను, రాజమండ్రిలో ఉంటే ఇక్కడ. కానీ దేవుడు కాదు, దేవుడు సర్వవ్యాప్తి. ఒకే టైం లైన్లో అన్ని దిక్కులన చెప్పండి ఉండగలడు. ఆ లక్షణం ఆయనకి మాత్రం ఉంది, ఎవరికి లేదు. రెండోది మనం చూస్తాం, ఆయన మార్పు లేనివాడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతి కంటే ఆయనకి నిన్న, నేడు, రేపు ఒకే టైం లైన్లో చూడగలడు. ఆయన
ఒకేసారి చూడగలడు. అందుకే ఆయన మార్పు లేని దేవుడు. మరొక లక్షణం చూసాం ఆయనకి, ఆయన నిత్యుడు. మనం నిత్యులమా? మన నిత్యత్వం కలిగి ఉండలేము, నిత్యము మనం ఉండలేము. మన నిత్యత్వం కలిగిన వారమైతే గుర్తుపెట్టుకోండి, మనకు చావు ఉండకూడదు. కానీ మనం చనిపోతాం ఒక రోజుకి. గట్టిగా 2 నిమిషాలు వద్దు, కానీ ఒక గంట అక్కడ నిలబెట్టాం అనుకోండి, ఏమైపోతాం? సాయంత్రానికి శిలాన్ని పెట్టడమే. ఇంకా శిలాన్ని పెట్టాడు, కళ్ళు తిరిగి పడిపోవడం, మజ్జిగ ఇచ్చినా లెగుతాడా? ఎండగాస్తే పోతాం, వర్షంలో ఎక్కువ ఉంటే పోతాం, చలేస్తే పోతాం. ఏదన్నా వాహనం ఇలా గుద్ది ఈ బాడీకి చిన్న రంధ్రం లోపలికి పడితే పోతాం. అందుకే బుడగ అన్నారు మనల్ని. చాలా ఈజీగా పోతాం అడుగుతున్నాను. గాలి బుడగ లాంటిదే మన ఇప్పుడు. అవును, దీనికి ఏదైనా కన్నం పడితే పోతాం, గట్టిగా వాన కురిస్తే పోతాం, ఎండ తగిలితే పోతాం. అంటే మన చావు చాలా ఈజీ. మనకి నిత్యత్వం అంటే ఈ బాడీతో నిత్యం ఉంటామనే పదం మనకి వర్తించదు. ఎందుకు చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. త్వరగా బిర్యానీ వండాం, త్వరగా వెళ్ళిపోదాం. రైట్. సర్వవ్యాప్తి, మార్పు లేనివాడు, ఆయన నిత్యుడు. ఇవి ఆయనకి మాత్రమే, ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ ఆయనకి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మరో లక్షణం చెప్తున్నాడు, ఆయన శక్తి కలిగిన వాడు. మన శక్తి కలిగిన వారం కా. నేను అడుగుతున్నాను, ఈ టేబుల్ నేను ఒక్కడనే లేపినా అని అడుగుతాను, కొంచెం ఆ 2 కలిపి లేపమంటే అవుతుందా? ఒకవేళ యంగ్ ఏజ్లో ఉన్న నా ఫిట్నెస్ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఉంటుందా? మిడిల్ ఏజ్లో ఉన్న కండరం బలము తర్వాత కాళ్ళ ముగిసే కొలది ఉంటుందా? బకెట్ నీళ్ళు లేపే మనం, బాగా బకెట్ నీళ్ళు ఇలా లేపే మనం రేపొద్దున వయసు అయ్యాక గ్లాస్ ఇలా వణుకుతుంది. మనకి శక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. మన శక్తి కలిగిన వారుగా ఉన్నట్టుగా కనబడినా మనం శక్తివంతులం కాదు. మరొకటి, ఆయన అదృశ్యుడు, మనం దృశ్యంలో ఉన్నాం. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ దేవుడికి ఉంటుంటే సర్వవ్యాప్తి, మార్పు లేనివాడు, నిత్యుడు, శక్తి కలిగిన వాడు, అదృశ్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకి చాలా లక్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే లక్షణాలంటే మోరల్ యాట్రిబ్యూట్స్ అనేవి ఆయనకే ఉంటాయి. బాగా వినాలి, మానవుల్లో కూడా కనబడతాయి. ఇప్పటి వరకు చెప్పిన మానవుల్లో కనబడవు. ఏవి? సర్వవ్యాప్తి, మార్పు లేనివాడు, నిత్యుడు, శక్తి కలిగిన వాడు, అదృశ్యుడు. ఇవి మనకుండవు, ఈ యాట్రిబ్యూట్స్ మనకుండవు. కానీ మోరల్ యాట్రిబ్యూట్స్ అనేవి మనకుంటాయి. అంటే మనకుంటాయి అంటే ఉంటాయి. ఆదాము లేదా మొదటి మానవులు పాపం చేయక మునుపు ఆ గుణలక్షణాలతోనే దేవుడు మానవుణ్ణి కన్నాడు కాదు, చెప్పండి, తయారు చేశాడు. రైట్ లాంగ్వేజ్ అదే, రూట్ మీనింగ్ అదే. కన్నాడు కాదు, మానవుడిని తయారు చేశాడు. తయారు చేసినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులనంటే ఆయన ఏలికగా ఉన్నాడు కనుక ఏలికగా తయారు చేశాడు. ఆయనకు గుణలక్షణాలు ఉన్నాయి కనుక ఆ గుణలక్షణాలతో మనిషిని తయారు చేశాడు. ఆ లక్షణాలు ఇచ్చాడు. ఆ లక్షణాలు మనకు ఉంటాయంటే ఉంటాయి. ఏంటవి? ప్రేమించే గుణం దేవునికి ఉంది. చెప్పండి ఇంక ఈజీగా, మనకే ఉంది. అందుకే ఒక రచయిత ఏమిటంటే మన ప్రేమ పిపాచులం అంట. ప్రేమ లేకపోతే బతకలేము మనం. లవ్ కావాలి, లవ్ కావాలి, లవ్ కావాలి. మదర్ నుండి అయినా లవ్ కావాలి, ఫాదర్ నుండి అయినా లవ్ కావాలి, చైల్డ్హుడ్ నుండి మదర్ బ్రదర్ లవ్ కావాలి, సిస్టర్ లవ్ కావాలి, ఫ్యామిలీ లవ్ కావాలి, వయసు వచ్చిన తర్వాత లైఫ్ పార్ట్నర్ లవ్ కావాలి. ఈ గుండె దేనికోసం బతుకుతుందంటే లవ్. అందుకే మీరు చూడండి, ప్రేమించే ప్రేమ కోసం అంట మరణంలో కూడా దిగుతారంట. అందుకే ప్రేమ అంట మరణము కన్నా బలమైనది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమ ఉన్నాడంటే బైబిల్ ఉంటుంది ఎస్ ఆయన ప్రేమ ఉన్నాడు. అందులో లక్షణం మానవునికి ఉందంటే చెప్పండి, మానవుడికి ఉంది. ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ లేకపోతే కాపురాలు నడుస్తాయా? ప్రేమ అనేది లేకపోతే పిల్లల్ని కంటామా? కనిన పిల్లల్ని ఎదిగిస్తామా? ఏం చేస్తాం? ఆకలి వేస్తాం, వండుకు తినేస్తాం, తినేము. కానీ పిల్లలకి దెబ్బ తగిలినా తట్టుకోలేం, ఏదన్నా జరిగినా తట్టుకోలేం. ఇది ఏంటి? లవ్. అది ఎదుటోళ్ళ పిల్లలకి జ్వరం వస్తే ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మన పిల్లలకి జ్వరం వస్తే ముందు మనకు వచ్చేద్ది జ్వరం. లవ్. నేను అడుగుతున్నాను, మనసుకు ప్రేమతో అంటే హృదయంలో నుంచి ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించే లైఫ్ పార్ట్నర్ దొరికితే ఆ పార్ట్నర్ నాకు ప్రేమనిస్తే నేను రివర్సల్ ఇచ్చేది చెప్పిన నా లవ్ తనకిస్తాను, ప్రేమతో బతికేస్తాను.
నిజంగా మంచి కపుల్స్ ఉంటే వాళ్ళకి బిల్డింగ్స్ అవసరం లేదు, వాళ్ళకి వెహికల్స్ అవసరం లేదు, వాళ్ళకి ఎకరాల స్థానం లేదు, వాళ్ళ మధ్య ప్యూర్ లవ్ ఉంటే పాకలో కూడా చెప్పండి, పాకలో కూడా శ్రద్ధను తిని బతికేస్తారు. బతకరు. ప్రేమ లేదనుకోండి ఇలా అంటుంది. మొన్న ఒక వీడియో చూశాను నేను, ఫేస్బుక్లో వచ్చింది. ఏడుస్తుంది ఆ అమ్మాయి, నా రాజస్థానో మరి మహారాష్ట్ర అమ్మాయి, చాలా ఎక్కెక్కి ఏడుచేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ పాప పక్కన ఉంది, పాప ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ, ఆ పాప తుడుస్తుంది, మమ్మీ ఆడొద్దు మమ్మీ అని, డోంట్ క్రై అంటూ ఇలా తుడుస్తుంది, ఆడొద్దు అని చెప్తుంటే ఆవిడ తెగేడ్చేస్తుంది. నేను అనుకున్నాను ఆడేమో కొట్టాడేమో అందుకే ఏడుస్తుంది, వీడియో తీసుకుంటే కాదు, ఇంతకీ అది ఏదో కొనమంది, అదే మెల్ల వేసుకునేది, అది 12,000 అంట. ఏడుస్తుంది. 12,000 ఎట్టి కొనలేకపోతున్నావు అంటే నువ్వు నన్ను ఏం లవ్ చేస్తున్నావు అంత. నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, నా జీవితం నాకేం అర్థం అవ్వట్లేదు. దేనికోసం? వస్తువు కోసం. అప్పుడప్పుడు చూసారా, ఒక చీర కొనలేవు, నువ్వు నన్ను ప్రేమిద్దు. చీరకి లవ్కి సంబంధం ఉందా మొహమా? నేను అడుగుతున్నాను. ఆ ఏయో బుక్ చేసిందంట, ఈ మధ్య దరిద్రం సో ఎవడ కనిపెట్టాడు కానీ అవన్నీ ఇంటికి వచ్చేస్తే మనకు చెప్పరు, ముందు బుక్ చేసేస్తారు. ఆ బుక్ చేసే వచ్చిన తర్వాత 8,000 అయినాయి అందంట. 8,000 దేనికైనాయి అని అడిగితే ఇందుకైనా 8,000 అంటే నిన్ను ఎవడు బుక్ చేయమన్నాడంటే ఇప్పుడు పంపించామంటావా? ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తున్నావు? అది ఊరు వాడైతే అందరికీ చెప్పండి. ఇవన్నీ ఎలా ఉంటుంది తెలుసా? నేను అడుగుతున్నాను, ప్యూర్ లవ్లో ఎలా ఉంటుందంటే, నువ్వు నాకు చీర కొనకపోయినా పర్లేదు, నాకు సరిగ్గా ఏసీ పెట్టకపోయినా పర్లేదు, నన్ను చూడకపోయినా పర్లేదు, నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే చెప్పండి, లవ్. నువ్వు లవ్తో నాకు పాచాన్నం పట్టినా నాకు నచ్చేస్తుంది, నువ్వు లవ్తో నన్ను పూరు గుడుసులో పెట్టినా నాకు నచ్చుతుంది. అంటే లవ్తో సొసైటీ కాపురం నడుస్తుంది అంటే నడుస్తుంది. అందుకే లవ్ ఉండాలి. సొసైటీ అలా గ్రిప్తో అలా ఉందంటే, ఎంతో కొంత గ్రిప్లో నడుస్తుందంటే, దేవుడు సొసైటీకి ఇచ్చిన నైతికత ఏంటో తెలుసా? మారల్ వాల్యూ ఏంటో తెలుసా? లవ్. దేవుడికి లవ్ ఉంది. దేవుడు మనుషులకి ప్రేమించే హృదయాన్ని ఇచ్చాడు. నెక్స్ట్, దేవుడికి ద్వేషించే గుణం ఉంది. జాగ్రత్త. ప్రేమించే గుణం ఉన్నదన్నది ఎంత వాస్తవమో, మారల్ వాల్యూస్లో, మారల్ యాట్రిబ్యూట్స్లో దేవుడికి ద్వేషిస్తాడు ఆయన. ఇది కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఆయన ద్వేషిస్తాడు, మనము కూడా ద్వేషిస్తాం. ద్వేషించమా? నచ్చని విషయాలను ద్వేషిస్తాం, నచ్చని వ్యక్తులను ద్వేషిస్తాం, నచ్చని మాటలను ద్వేషిస్తాం, నచ్చని ప్రదేశాలను ద్వేషిస్తాం. ఈ మారల్ వాల్యూస్ మనిషికి ఎలా వచ్చాయి? దేవుడిచ్చాడు. ప్రేమించే హృదయాన్ని ఆయన ఇచ్చాడు, ద్వేషించే హృదయాన్ని ఆయన ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? జడ్జిమెంట్ చేస్తుంటాం చూసారా? ఆడలాగా, ఈడెలాగా, ఇదైతే తప్పు, ఇదైతే ఒప్పు, మనిషి అన్నవాడు ఎలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని ఈ జడ్జిమెంట్లు ఇచ్చే ఆ కాన్షియస్ ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. బాధపడే లక్షణాలు ఆయనవే, ప్రేమించే లక్షణాలు ఆయనవే, దేశించే లక్షణాలు ఆయనవే, తీర్పు తీర్చే లక్షణాలు ఆయనవే. మనిషిలో ఫీలింగ్స్ అనేవి ఏమున్నా ఆ ఫీలింగ్స్ అన్నీ ఎలా వచ్చినాయి తెలుసా? ఫీల్ ఆయన ఇచ్చిందే, గుర్తుపెట్టుకోండి. ఆయన లక్షణాలు వచ్చాయి. ఇప్పుడు జాతకు ఒక ఇమేజ్ చేస్తాడు, ఎవల్యూషన్ థియరీ. ఇక్కడే ఓడిపోద్ది. మనిషి కోతి నుంచి రాలేదు అనడానికి ఆ థియరీ, అది ప్రాక్టికల్ కదా, ఆ థియరీకి చెంప చెల్లుమనిపోయే కౌంటర్ డిఫెన్స్. ఇంకా చెప్తున్నాను, కౌంటర్ డిఫెన్స్ ఏంటో తెలుసా? మనిషి కోతి నుంచి రాలేదనడానికి ఇదిగో ఈ మారల్ ఆర్గ్యుమెంటే. కనబడట్లేదు అనుకుంటా, కనబడుతుందా? నా నేత్రాలతో చూడండి, కనబడుతుందా చెప్పండి. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనబడుతుంది. అదిగో ఎవల్యూషన్ థియరీ. మొదటి కోతి, పైకి లేచిన కోతి, కత్తిబట్టిన కోతి, కర్రబట్టిన కోతి, కర్రకు డిఫెన్స్గా వాడుతున్న కోతి, టెక్నాలజీ రంగంలోకి వచ్చి మిషన్ కనిపెట్టిన కోతి, ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్న కోతి. కోతే వాళ్ళ థియరీ ప్రకారం. ఇది రైటా? ఒకవేళ ఇదే రైట్ అయితే నడుతున్నాను మరలా మారల్ ఆర్గ్యుమెంట్ అంటారు దీన్ని. ఎవడైనా ఎప్పుడైనా కోతి నుంచి వచ్చిన 10వ తరగతి పాస్ అయిపోయి లింగులింగమని వాగేవాడు ఎవడైనా ఉంటే, అది యూనివర్సిటీ అయినా సరే, ఇది అడగండి. దేవుడు లేడు, నేను రంపు పనులు చేసుకుంటా తిరుగుతాను అని వాగే ఎవడైనా, ఈవెన్ రాంగోపాల్ వరమైనా వాడిని ఫాలో అవుతున్న శిష్యుడైనా ఎవరినైనా ఈ ఆర్గ్యుమెంట్లో అడగండి. మనిషి కోతి నుంచి వచ్చాడంటే, మనిషి కోతి నుంచి వస్తే మీరు జాగ్రత్తగా వినండి,
ఆ ఇమేజ్ అయ్యి తమ్ముడు. మనిషి కోతి నుంచి వస్తే ఈ కోతి నుంచి వచ్చిన మనిషికి అలా ఎదుగుతూ ఎదుగుతూ కత్తి పట్టడం వచ్చింది, సుత్తు పట్టడం వచ్చింది, మిషన్ పట్టడం వచ్చింది, కంప్యూటర్ పట్టడం వచ్చింది. ఇవి పట్టడం వచ్చినాయి, బాగానే ఉంది. అంటే బతకడం నేర్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రశ్న, వాడికి మోరల్ వాల్యూస్ ఎలా వచ్చినాయి? నా మాట మీకు అర్థమవుతుంది లేదు? మోరల్ వాల్యూస్ అంటే అవి లోపలుంటాయి. బయట సుత్తట్టొచ్చు, కత్తట్టొచ్చు, వాడు మిషన్ పట్టుకోవచ్చు, కంప్యూటర్ పట్టుకోవచ్చు, కానీ మోరల్ వాల్యూస్ ఎలా వచ్చినాయి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోరల్ వాల్యూస్ డిఎన్ఏ ప్రకారం మధ్యలో రాలేదు. మోరల్ కాన్షియస్ లోపల ఏదైతే ఉందో, ఇది తప్పు, ఇది ఒప్పు, ప్రేమ, ద్వేషం, దగ్గర పెట్టుకోవడం, దూరం పెట్టుకోవడం, ఇవన్నీ మధ్యలో అంటే మధ్యలో అంటే ఏంటి? ఈ కోతి అక్కడ వరకు వచ్చాక అక్కడ నుండి వచ్చాయంటే మరి ముందు లేవా? ఒకవేళ లేదు, ఉన్నాయా లేవా? మధ్యలో వస్తే నష్టం ఏంటని మీరు అడిగితే, నా మాట మీకు అర్థం లేదు. మధ్యలో వస్తే నష్టం ఏంటని మీరు అడిగితే, మధ్యలో వస్తే నష్టం ఏంటని మీరు అడిగితే, అంటే మొదటి నుంచి మధ్యలో నుంచి మోరల్ వాల్యూస్ వచ్చిన నష్టం ఏంటని అడిగితే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. మధ్యలో వస్తే నష్టం ఏంటి చెప్పనా? ఇప్పటికీ కోతులు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? భవిష్యత్తులో దీనికి మోరల్ వాల్యూస్ వస్తాయని గ్యారంటీ ఉందా? ముఖ్యాంశాలు మరోసారి, భవిష్యత్తులో దానికి మోరల్ వాల్యూస్ వస్తాయా? భవిష్యత్తు అంటున్నాను. ఇప్పుడే ఈ కోతి ఇటీవల కాలంలో జనజీవన స్రవంతిలో కలుస్తుందండి. ఎందుకంటే దానికి ఈ మధ్య చెప్పండి మోరల్ వాల్యూస్ పెరిగాయండి అన్న ఎక్కడైనా ఎవిడెన్స్ యూనివర్స్లో ఉందా? ఈ మధ్య గాడిది మనిషిలా బిహేవ్ చేస్తుంది అనడానికి ఉందా? బ్యాంక్ వచ్చిందండి, ఇవాళ కొంచెం డబ్బులు దాచుకుందాం అనుకోవడానికి ఉందా? గాడిది బ్యాంక్ వచ్చి డబ్బులు దాచుకుంటే ఎవడన్నా ఉంటాడు అక్కడ? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? కోత వచ్చి బ్యూటీ పార్లర్కి వచ్చింది అనుకోండి, ఎందుకంటే కొంచెం ఫేషియల్ చేయండి, కొంచెం నెక్స్ట్ మ్యారేజ్ ఉందని అనుకోండి, చెప్పండి, బ్యూటీషియన్లో ఉంటారా? ఇంక ఉంటారు అక్కడ? పరార్ ఉంటారా? ఎవరు ఉండరు అడుగుతున్నాను. అసలు ఉంటాయా? కోతులు నడుతున్నాను. కోతులు కోతుల్లాగే బిహేవ్ చేస్తున్నాయి. మళ్ళీ భవిష్యత్తు కౌంటర్ ఏంటంటే, భవిష్యత్తులో ఏ కోత అయినా సరే మనిషి అవుతుంది మోరల్ వాల్యూస్ పెంచుకునడానికి గ్యారంటీ ఉందా? దీన్నే మోరల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఇప్పుడు చెప్పండి, దైవికంగా దేవుడు ఉన్నాడా, దేవుని లక్షణాలు ఉన్నాయనడానికి గుర్తు అని చెప్పిన, మనలో కనబడుతున్న యాట్రిబ్యూట్స్ ఉన్నాయి చూసారా, లక్షణాలు ఉన్నాయి చూసారా, ఈ లక్షణాలు ఎలా వచ్చాయంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు గనకే మనిషికి ఆ యాట్రిబ్యూట్స్ వచ్చాయి, ఆ లక్షణాలు వచ్చాయి. కోతులో ఉన్నాయంటే లేవు, చేపలో ఉన్నాయంటే లేవు. బిడ్డల్ని పెంచుతాయి, తేడా వస్తే ఆ బిడ్డలు నవ్వే చంపేస్తాయి, తినేస్తాయి. జీవుల్లో లేనిది మానవుల్లోకి వచ్చిందంటే ఈ మానవుడిని తయారు చేసింది ఎవరు? దేవుడు. అందుకే నైతిక లక్షణాలు మనిషిలో ఉన్నాయంటే ఆ లక్షణాలే చెప్తున్నాయి. ధైర్యంగా చెప్పొచ్చు, నాకు ప్రేమించే హృదయం ఉందంటే, ద్వేషించే హృదయం ఉందంటే నా దేవుడు నన్ను పుట్టించాడు. అందుకే నేను స్టార్టింగ్ తరగతుల్లో అన్నాను, దేవుడు లేడన్న వాడికి ఎవిడెన్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఉన్నాడనడానికే చెప్పండి కుప్పల తెప్పల ఎవిడెన్స్ ఉన్నాయి. లేడన్న వాడికి ఏముందో చెప్పనా? ఫెయిత్ ఉంది వాడికి. అంటే లేడన్న ఒక విశ్వాసం ఉందే తప్ప వాడి విశ్వాసానికి ఆధారాలు లేవు. కానీ ఉన్నాడనడానికి మనకేముంది చెప్పండి? ఆధారాలు ఉన్నాయి. కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ ఉంది, మోరల్ ఆర్గ్యుమెంట్ ఉంది, మెటీరియల్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఒకటి రెండా? లేఖనం స్క్రిప్చర్ ఏదైతే ఉందో దీంతో కూడా ఆర్గ్యుమెంట్ మనం చేయొచ్చు. ఇప్పుడు డౌట్ రావాలి, కొంచెం జాగ్రత్త. దేవుడు మొదటి లక్షణం చూసాం, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ముగిద్దాం. దేవుడు ప్రేమై ఉన్నప్పుడు ప్రేమించే లక్షణం ఎవరికి ఇచ్చాడట? మనకిచ్చాడు. ఇప్పుడు బాగా వినండి, దేవుడు ఏమై ఉన్నాడు మనకు ఎలా తెలుస్తుంది? చెప్పాలి. దేవుడికి లక్షణాలు ఉన్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది? తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎక్కడ బయలుపరుచుకున్నాడు? ఆయా తరాల్లో, ఆయా నాగరికతల్లో, ఆయా సమయాల్లో, ఆయా మనుషుల మధ్య తనను తాను బయలుపరుచుకుంటే, తనను బయలుపరుచుకున్న దేవుడిని ఎక్స్పీరియన్స్ అంటే రుచి చూసి అనుభవించిన వ్యక్తులు గ్రంథాన్ని రికార్డ్ చేశారు.
ఆ గ్రంథం పేరు చెప్పండి, బైబిల్. అందులో తెలుస్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడు. అందులో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి అందులో ఒక లక్షణం ఏంటంటే ఆయన ప్రేమ. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే నేను ఊహించుకొని దేవుడు ఎలా ఉంటాడని నేను చెప్పాలా? నాకు ఒక ఎవిడెన్స్ ఉంది. ఏంటి చెప్పండి? బైబిల్ ఉంది. ఇందులో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలా ఉంటాడని దీన్ని బట్టి నేను నేర్చుకోవాలా? డాక్యుమెంట్లో ఉంది, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ ఉంది, కానీ దాన్ని బట్టి దేవుడు ఇదే అంచనేయాలి తప్ప నా ఊహల్లోంచి దేవుడిని అంచనేస్తే సమాజంలో రెబలర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఉంటారుగా కొంతమంది, అటు ఇటు కానీ మధ్యస్థంగా పనిచేసే ప్రజలు ఉంటారు చూసారా, లిబర్టీ 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 అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్లో ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు ద్వేషిస్తున్నాడు అంటారు. దేవుడు అందుకే బైబిల్లోకి వస్తున్నాడు ఏమని, యెహోవా దేవుడు కోపిష్టి, యెహోవా దేవుడు ఉగ్రుడు. ఈ మాట అన్నారు, నన్ను దేవుడికి క్షమించకాక, యెహోవా దేవుడు సైకో అన్నారు. ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి అంటే, ఎందుకురా మీరు అలా అంటున్నారంటే, దేవుడు అందరినీ ప్రేమించాలిగా. అందరినీ ప్రేమించాలన్నప్పుడు అమోనీల్ని ఎందుకు చంపాడు, మోయాబీల్ని ఎందుకు చంపాడు, కానాను తెగల్ని ఎందుకు చంపాడు, అసూరియన్స్ ఎందుకు చంపాడు, నినేవే పట్టణానికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? మరి దేవుడు ప్రేమ ఉన్నప్పుడు ఎవరిని చంపకూడదు. మరి ఆయన ప్రేమ కదా, ఆయన ప్రేమించినప్పుడు ఎవరిని చంపకూడదు కదా. ఆయన ప్రేమించినప్పుడు కొంతమందిని చంపుతున్నాడంటే ఆయనలో ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు ఎట్లా దేవుడు అవుతాడు అంటారు. ఈ ఆర్గ్యుమెంట్ సమాజంలో ఉందా లేదా? మీ దేవుడు ప్రేమించడు, చంపేస్తాడు తేడా వస్తే. మీ దేవుడు ప్రేమించడు, నరికేస్తాడు తేడా వస్తే. ఆయన దేవుడేంటి అంటున్నారు. అప్పుడప్పుడు కూడా చూడండి, మనం ఎన్ని మెసేజ్లు చెప్పినా దేవుడు ఎలా ఉంటే కనుక నేను తీసి పడేస్తారు, అవతలకి ఏమనుకుంటున్నావు నువ్వు, ఇలా కరెక్ట్గా దేవుడు ఎదుట సరి అయిన పద్ధతి కదంటే వాళ్ళ మనసులో వాళ్ళ పక్కన మాట్లాడి చెప్పిన దేవుడు ప్రేమై ఉన్నాడు. జేమ్స్ పని ఏముంది అలా చెప్తాడు. దేవుడు చెప్పండి ప్రేమై ఉన్నాడు. దేవుడు ద్వేషిస్తాడంటే దేవుడు ప్రేమ కలిగిన వాడండి, దేవుడు జాలి కలిగిన వాడండి, దేవుడు దయ కలిగిన వాడండి. దేవుడు ఎందుకు చంపేస్తాడండి అంటే మనమేమంటాం, పులిపేట మీద నిలబడి మాట వినకపోతే లారీ పాద మీద నుంచి అంటాం. ఆడంటాడు అలా ఎలా పానేస్తాడండి? దేవుడు ప్రేమై ఉన్నాడండి. బైబిల్లో మరి ఎవరు ఆ కంటెంట్, నేను కూడా వాడేదని తెలియక బైబిల్లో ఎవరు తెచ్చారు బైబిల్లో లేని కంటెంట్ అని చెప్పనా? ఆ బైబిల్లో లేని కంటెంటు పాపిని ప్రేమించు చెప్పండి, పాపాను దేశం. ఎవడు చెప్పాడండి? ఇది బొంద సామెత అండి. ఇది పాపిని ప్రేమించు చెప్పండి, ఎక్కడ ఉందండి అలా? ఒకవేళ ఆయన ప్రేమమైన దానికి దీన్ని కలిపేస్తా అంటే ఆయన లవ్గా అని చెప్పడానికి, ఆయన లవ్ చేస్తున్నాడని చెప్పడానికి ఇలాంటి సామెతలు పుట్టించేశారు. మీరు గమనించండి, ఒకవేళ ఆయన అన్నిటినీ ప్రేమిస్తాడంటే ఆయన ప్రేమ మాత్రమే ఉన్నాడు, ద్వేషం లేదనుకుంటే దొంగతనం చేసిన ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. నరహత్య చేసిన ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ద్వేషించిన బాగా వినండి, వ్యభిచారం చేసిన ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ద్వేషించి ఒకరోడు కొట్టుకొని చెప్పిన ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలంటే నేర ప్రవృత్తిని కూడా దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక ఇంకెవరిని ఏమనకుండా ప్రేమించాలి. బ్యాలెన్స్ కుదరదు. అందుకే బైబిల్ ఏమని చెప్పినా ఆయన ప్రేమిస్తాడు చెప్పండి, తేడాగా ఉంటే ద్వేషిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ద్వేషించడంలో ప్రేమ లేదంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమలో ఏముందంటే జాగ్రత్తగా వింటే పరిశుద్ధత ఉంది. అర్థమవుతున్నాయా? బిర్యానీ ఉంది, అర్థమవుతున్నా లేదా? ముగించేద్దాం. ఆయన ప్రేమ అంటే దేవుడు ప్రేమ ఉంది కాబట్టి కోపం ఉండకూడదు అనకూడదు, దేవుడికి ప్రేమ ఉంది కాబట్టి ద్వేషం ఉంది అనకూడదు, ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి ఇక ఎవరిని ఏమనకూడదు అనకూడదు. మరొక ఆర్గ్యుమెంట్ ఉంది, క్రిస్టియన్లో కూడా నమ్ముతున్నారు, దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక నరకాన్నట తీసాడంట. ఎందుకు? మరి ఆయన ప్రేమ కదా, మనుషులను అలా చూడలేకపోతున్నాడు, అందుకు ఏం చేశాడట? నరకం తీసాడట. నేను అడుగుతున్నాను, నరకం తీసేసాడని బైబిల్లో ఉందా? ఆయన ప్రేమిస్తాడు. బాగునండి, చెడ్డ కార్యాలు చేసే వ్యక్తుల్ని, చెడ్డ కార్యాలని మర్చిపోవద్దు, చెడ్డ కార్యాలు చేసే వ్యక్తుల్ని, చెడ్డ కార్యాలని రెండిటినీ ద్వేషిస్తాడు. ఎందుకు ద్వేషిస్తాడు? చెడ్డ కార్యాలు గనక. ఎందుకు ద్వేషిస్తాడు? చెడ్డ వ్యక్తులు గనక. ఎవరి మీద కోపిస్తాడంటే అందరి మీద కోపికించడు కానీ చెప్పండి, చెడ్డ కార్యాలు చేసే వారి మీద కోపిస్తాడు, ద్వేషిస్తాడు.
ప్రేమ ఉంది అనడానికి గుర్తు ఏంటి చెప్పనా? ప్రేమ ఉంది అనడానికి గుర్తు ఇది ప్రేమ అని చెప్పాలి అంటే దానికి ఆపోజిట్ ఏముండాలి చెప్పండి? ధ్యాస ఉండాలి. దేవుళ్ళో ద్వేషము ఉంది చెప్పండి, పగ ఉంది. ఎవరిని ద్వేషిస్తారంటే ఆయన ఆజ్ఞలు ఆచరించిన వారిని, ఆయన చెప్పినట్టు చేయని వారిని, ఆయన కృపను అర్థం చేసుకోలేని వారిని, ఆయన ప్రేమను లోకు తీసుకుని ఇంకా నేర ప్రవృత్తిని డెవలప్ చేసేవారిని ప్రకటన గ్రంథం అన్నాడు మొఖం మీద ఉమ్మేసేస్తా అన్నాడు, దేశిస్తా అన్నాడు, మారు మనసు పొందకపోతే జీవవృక్షం తీసేస్తా అన్నాడు, లేకుండా చేస్తానన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడట ప్రేమ ఉన్నాడు అన్నాడు. ఈ రెండు మనలో అరకొరగా ఉన్నాయి లేదా చెప్పండి? మనం ఎవరిని ప్రేమిస్తాం? మాటిని నమ్మకంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, అంతేనా? ఇలా తినేసి అలా పొడి చేస్తున్న ప్రేమిస్తాం చెప్పండి? ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? నాకు తగ్గట్టుగా నా హృదయానుసారంగా ఉంటే ప్రేమిస్తాం. కానీ గమ్మత్తేంటి చెప్పిన, దేవుడు తను హెచ్చించే వారిని హెచ్చిస్తాడు, తను ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. అందరికీ ధారాళంగా వర్షం కురిపిస్తాడు, ఎండకాయ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ప్రత్యేకమైన ప్రజలు ఉంటారే, ఆయన మాట వినేవారిని వారిని ప్రేమిస్తాడు. మనం ఎలాగైతే ప్రేమించి కొంత వ్యక్తుల్ని కొన్ని పరిస్థితులు ద్వేషిస్తామో మనలో ఈ లక్షణాలు దేవుళ్ళలో కూడా ఉన్నాయి. ఆ లక్షణాలు మనం పంచుకున్నాం. మరో లక్షణం ఏంటో తెలుసా? మొదటి యోహాను పత్రిక, త్వరగా మొదటి యోహాను పత్రిక ముగిద్దాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలుగై ఉన్నాడు అనడానికి దానికి ఈక్వల్ వర్డ్ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు కోపం కలిగి ఉన్నాడు. దేవుడికి ఉండే మరొక లక్షణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మన నుంచి ఏం కోరుతాడంటే, నేను పరిశుద్ధుడిని కనుక చెప్పండి మీరును పరిశుద్ధంగా ఉండండి. ఇప్పుడు బాగానండి, పరిశుద్ధత ఎందుకంటే ఆయనలో లేని లక్షణం ఏంటో తెలుసా? ఆయనలో ఎంత మాత్రము పాపం లేదు, ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన గుణం. అందుకే దేవుడు బైబిల్ ఏమంటుందంటే దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా, అంటే తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన ఎందుకు పాపం చేయడంటే ఆయన ప్రజెన్స్ అలా ఉంటుంది, ఆయన చేయలేడు. దీన్ని ఎలా వివరించాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకసారి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అందరూ తెల్ల బట్టలు వేసుకొని ఒక్కరు కూడా వంకర చూపులు చూడకుండా పరిశుద్ధమైన పాటలు పాడుతూ ఒక మంచి ప్రాంగణంలో కూర్చుని మొత్తం అంతా తెల్లగొడ్డి పాడేవాడి దగ్గర నుంచి కూర్చున్నవాడి దగ్గర వరకు అందరూ గజగజ వణికిపోతే నీలాంటోడు నాలాంటోడు ఆ గుంపులోకి వెళ్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఒరే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలిరా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలిరా, ఎందుకంటే ఇదంతా హోలీ, పరిశుద్ధంగా ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఎలాగున్నామో జాగ్రత్తగా ఉంటాం, ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే ఆ ప్రజెన్స్ అలా ఉంది అక్కడ. ఇది మీకు అర్థమైతే దేవుడు ఏమై ఉన్నాడంట? పరిశుద్ధుడు, వెలుగై ఉన్నాడు. ఆ పరిశుద్ధత దగ్గరికి ఎవరిని ఎలా మారిపోతారో తెలుసా? పరిశుద్ధంగానే మారిపోతారట. నువ్వు నేను రోడ్డు మీద తిరిగామనుకో అందరూ మంచోళ్ళమే. అదే ఈ సన్నిధి దగ్గరికి వచ్చి కూర్చున్నావు అనుకోండి, అన్నీ బయటకు వస్తుంటాయి వాక్యం నుంచి. రావా? యెషయా అట చాలా మంచిగా ఉన్నాడట. నేను ముగిస్తున్నాను. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను అలా చూశాడో అన్నాడట, నా క్రియలు నా పెదవులు నీ దృష్టికి మురికి గుడ్డలు అన్నాడు. అది హోలీ. నెక్స్ట్ యోబు అన్నాడట, నేను ఏ తప్పు చేశాను నా జీవితానికి ఇన్ని కష్టాలు వచ్చాయంటే, యోబు దేవుడిని దేవుడిగా సుడిగాల్లో ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో ఆ ఎదుర్కొన్నప్పుడు యోబు అంటాడు, నేను నీతిమంతుని కాదు, న్యాయవంతుని కాదు, నేను తప్పు చేశాను, పాపిని అని ఒప్పుకున్నాడు. పేతురు గారు అప్పటి వరకు చాలా ఘనాపాటి గొప్పగా తిరుగుతున్నారు. పేతురు గారి దగ్గరికి ప్రభు వెళ్ళి ఎప్పుడైతే నిలబడి ఆ విస్తారమైన చేపల కొట్టు చూపించాడు, వెంటనే పేతురు ఏమన్నాడు చెప్పండి? నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్ళిపో. అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధత మనకు అర్థమయ్యే కొలితే మనం ఎలా మారుతాం చెప్పనా? ఆయన పరిశుద్ధుడు గనక చెప్పండి మనము పరిశుద్ధతలోనికి వెళతాం.
అందుకే ఎక్కడ చూడండి ఎక్కువ పవిత్రత ఉన్న దగ్గర మనం తప్పు చేయలేం. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. ఇక్కడే మొబైల్లో ఏదన్నా అశ్లీలత ఒక రీల్ ఇక్కడ చూడగలవా? చూడరనే అవకాశం నీకు వచ్చినా ఇక్కడ చూడగలవా? ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రెజెన్స్ ఉంటుందని నీకు తెలుసు, చూడలేవు. దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చెప్పనా? నా కవనెంట్లోకి రండి, నా కమ్యూనికేషన్లోకి రండి. ఇంకా ఏమన్నాడు? ఆయన మాట్లాడుతున్న ఈ లక్షణాల్లోకి రమ్మంటున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు? ఆయన లక్షణాల్లో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో దేవుడు నీకు నాకు చెబుతున్న సంగతి ఏంటంటే, ఆయన లాంటి అంటే ఆయన సంపూర్ణమైన పరిశుద్ధతలోకి మనం వెళ్ళంగానే ఆయన పరిశుద్ధ లక్షణాలు మనం సంతరించుకుంటామంట. కొన్ని రిఫరెన్స్ చూద్దాం త్వరగా. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయం, హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత అది దేవుడు అంటే. పాపం ఇప్పుడు బాగుండి, ఇది చూడడం పాపం, మాట్లాడడం పాపం, చేయడం పాపం అని ఎందుకంటాం? నా మాటలు మీకు కాదు, ఇది పాపం అని ఎందుకంటాం చెప్పండి? ఇది పాపం. ఇప్పుడు బాగునండి, ఈ టేబుల్ వంకరగా ఉంది అని నేను అనాలంటే ఎలా అనగలను? సరైన కొలత ఏంటో చెప్పండి, నా దగ్గర ఉండాలి. ఈ బోర్డు వంకరగా పెట్టారని ఎలా చెప్పగలను? దాని దగ్గర స్ట్రైట్గా కొలిసేది ఏదైనా ఉంటే నేను చెప్పగలను. ఒక లైన్ వంకరగా ఉందని ఎలా చెప్పగలను? దాని దగ్గర స్ట్రైట్ లైన్ ఉంటే చెప్పగలను. ఇప్పుడు బాగుందండి, మనం తప్పు చేస్తున్నాం, చూడడం తప్పు, మాట్లాడడం తప్పు, ఇవి తప్పు అని మనలో చెప్పగలుగుతున్నాం అంటే మనకు స్కేల్ ఎవరో తెలుసా? దేవుడు. ఆయన పాపం చూడడు, ఆయన లక్షణాలతో చేయబడిన మనం పాపం చూస్తున్నామంటే లేనిది తెచ్చుకోవడమే చెప్పండి పాపం. ఆయన తప్పులు మాట్లాడు, మనం తప్పులు మాట్లాడుతున్నామంటే చెప్పండి ఆయన పెట్టని లక్షణం తెచ్చుకోవడమే పాపం. ఆయన పాపం చెయ్యడు, ఎంత మాత్రం ఆయన యందు చీకటి పాపం లేదు. మనం పాపంతోనే బతికేస్తున్నామంటే మనం చేస్తున్నదని చెప్పండి పాపం. అంటే పాపాన్ని ఎలా కొలుస్తారంటే, చేమని చంపావా, దోమని చంపావా, కుక్కని చంపావా, నక్కని చంపావా అని తిట్టావా కొట్టావంటే ఇవన్నీ పాపాలు కాదంటే గుర్తుపెట్టుకోండి, అవి పక్కన పెట్టండి. పాపాన్ని ఎలా కొలుస్తారంటే మీరు గమనించండి, దేవుళ్ళో లేని లక్షణం ఏదైనా మనలో ఉంటే అదే పాపం. ఆయన పరిశుద్ధుడు కనుక చెప్పండి మనమును పరిశుద్ధంగా ఉన్నాయి. ఆయన పాపాన్ని చూడ్డో మొత్తం నీ ఫోన్ అంతా అయ్యే ఉంటాయి. కానీ నువ్వేమంటావు? దేవుని బిడ్డను అంటావు. దేవుడు అంటాడు ఎవడరా నువ్వు అని అడుగుతారు. గుర్తుపెట్టుకో. నీ ఫేస్బుక్లో చెత్త చెదారం చూడకూడదంటే దేవుడు చూడ్డ కనుక చెప్పండి నువ్వు చూడకూడదు. దేవుడు కొన్ని వెబ్సైట్స్ వెళ్ళడు, ఆయనకు అవకాశం ఉన్నా వెళ్ళడు కనుక అలాంటివి చూడ కనుక నువ్వు కూడా చెప్పండి చూడకూడదు. నీ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, నీ కాంటాక్ట్ అంతా ఎలా ఉన్నదో తెలుసా? పరిశుద్ధతతో ఉండాలి, గాస్పల్తో ఉండాలి, సువార్తతో ఉండాలి. ఇది కూడా సిన్న అవుద్దంటే బైబిల్ చెప్తుంది చూసినా పాపమే. ఆయన చూడ్డం, ఆయన స్వరూపమందు ఆయన పోలికలో చేయబడ్డ వీటిని చూసి ఎంటర్టైన్ చేస్తున్నావంటే దీన్ని ఏమంటారు చెప్పు? పాపం కదా. వాళ్ళ పోస్టరు చూసి సొంగగారుస్తావు, రీల్స్ చూసి సొంగగారుస్తావు, కనబడిన చెత్త అంతా చూస్తావు, రోడ్డు మీద ఆ దృశ్యం కనబడితే దాన్ని కూడా ఎంటర్టైన్ చేస్తావు. ఇవన్నీ చేస్తూ నేను వర్షిప్లోకి వచ్చి దేవుడితో నేను కొంచెం గడిపాను, ఈ గంట నేను ఉన్నాను, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నా పిల్లల్ని దీవిస్తాడు, దేవుడు నాకు అన్నీ చేస్తాడు. దేవుడు అంటాడు నీకు ఎందుకు చేయాలి రా అబ్బాయి, నీకు ఎందుకు చేయాలి చెప్పు? నీ కళ్ళు తినంగా వాడుతున్నావా? అందుకే ప్రభు స్ట్రాంగ్ అన్న మాట అని చెప్పిన, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినయల్లా చెప్పండి. నిజంగా పీకేమని కాదు, అంత స్ట్రాంగ్గా ఉండమని, అంత ఖచ్చితంగా ఉండి చెయ్యొద్దు. ఎందుకంటే దేవుళ్ళో లేదు, మనలో వస్తే అది తప్పైపోద్ది. చెయ్యొద్దు, చూడొద్దు. ఆయన కన్ను లేదు కానీ ఆయన చూడగలడు. నీ కన్ను ఉంది, నువ్వు చూడగలవు కానీ చూడొద్దు. ఏవి చూడాలో ఏవి చూడకూడదో ఎప్పటికప్పుడు నీకు మోరల్ అని ఒక కాన్షియస్ పెట్టాడు చూసి అది చెప్తుంటుంది, ఎవరే చూడకు. కానీ దాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు. అది సరిగ్గా చెప్పలేదని పరిశుద్ధాత్మను కూడా నీకు వచ్చి లోపల నుండి చెప్పిస్తుంటే అది కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నీకు ఎంత భయం లేని తనం అనుకోవాలి నిన్ను, అది పాపం అవుద్ది. ఇంకా ఏం చెప్తున్నాడు యోబు గ్రంథంలో? కాంటెక్స్ట్ వేరేని కానీ మాటలు బాగుంటాయి. యోబు గ్రంథము 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం ముగించేసుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం.
దేవుడు అన్యాయము చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇస్తాడే తప్ప ఆయన దుష్కార్యాలు చేయడంటే ఒక నీతిమంతుడిని అనీతిమంతుడిని చేయడు, ఒక అనీతిమంతుడిని నీతిమంతుడిగా దొంగ తీర్పు ఇవ్వడు. మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను ముగించుకునే ముందు. ఒక దోషిని నిర్దోషిగా ఎంచడం నిర్గమకాండంలో ఉంది 32వ అధ్యాయంలో. ఒక దోషిని నిర్దోషిగా ఎంచడం. మరి మన అందరం దోషులమా కాదా? మరి నిర్దోషులం అయిపోయాం. ఆయన యాట్రిబ్యూట్స్లో ఏంటంటే లోపల బయట ఉన్న కోర్టులు కానీ ఎక్కడున్న చట్టాలు కానీ ప్రపంచంలో సకానికి సగం అంటే 50% సగానికి సగం దొంగ జడ్జిమెంట్లు వస్తున్నాయి లేదు చెప్పండి. అందరికీ తెలుసు 2000 కోట్లు తినేవాడు ఆ సన్నాసిగాడని అందరికీ తెలుసు. అయినా అన్ని ఏమంటారు అండి, అది నోటీసులు ఎవరు ఏమెవరు. ఇంకా అడుగుతున్నాను, ఈయన 3000 కోట్లు 4000 కోట్లు, మొన్న 75,000 కోట్లు. ఒక కంపెనీ పెద్ద ఆయన పెళ్లి చేస్తారు ఇండియాలో, అదిరిపోయే పెళ్ళి, ఎవరన్నా అడగండి. 75 కోట్లు రుణమాఫీ. కానీ కోర్టు వాళ్ళని ఏమందో, గవర్నమెంట్ వాళ్ళని ఏమందో. కానీ గమ్మంతేటి చెప్పినా మీరు గమనించండి, ఈ చట్టం ఈ లోకం దోషిని నిర్దోషిగా తెలుసుదేమో కానీ దేవుడు ఉన్నాడు ఆయన దోషిని నిర్దోషిగా ఎంత మాత్రము తేల్చడు, తీర్పు తీర్చడు. ఆయన అన్యాయస్తుడు కాడు. మరి ఎలా అండి అర్థం చేసుకోవడం? అక్కడ చెప్తున్నాడు యోబు గ్రంథంలో, దేవుడు ఏ దుష్కార్యము చేయడు, మనుషులు చేసే పనులు చేయడు. ఇంకా ఏమన్నా ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఉన్నవాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించి. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఎవరు నచ్చుతున్నారు? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన కృపచేత బతుకుతున్న వారు కూడా ఆయన లాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ పరిశుద్ధుల్ని ప్రేమిస్తాడు. చాలామంది సామెత పుట్టించారు ఏమనంటే, పాపిని ద్వేషించు చెప్పండి, క్షమించండి, పాపిని ప్రేమించు చెప్పండి, పాపాన్ని ద్వేషించు. దానికి రెఫరెన్స్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 4-5 వచనాలు. ఆయన ఏంటంటే దుష్టత్వమును చూసు ఆనందించే దేవుడు కాదు, చెడుతనానికి నీ యందు చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. ఇక్కడ లేదు ఇంకా సామెత, లవ్ ద సిన్నర్ హేట్ ద సిన్ అంటే కుదరదు అయ్యా. లవ్ ద సిన్నర్ బాగా సిన్నర్నే కూడా హేట్ చేస్తాడంటే ఆయన ద్వేషిస్తాడు. ఆయన పాపాన్నే కాదు పాపం చేస్తున్న వాడిని కూడా ద్వేషిస్తాడు ఆయన. నేను అడుగుతాను, మరి ఆ లాజిక్ ఎలాగ అర్థం కాదు. పాపిని అంటే ప్రేమించాలట, పాపాన్ని అంటే ఇది ఎక్కడ లాజిక్? అసలు పాపం ఉన్నదే వాళ్ళు, పాపం చేస్తున్నది ఆడు, మళ్ళీ వాడిని ప్రేమించి పాపాన్ని ద్వేషించడం ఎట్లా? అందుకే దేవుడు అంటున్నాడు, పాపిని ప్రేమించడమే కాదు, పాపాన్ని ద్వేషించడమే కాదు, పాపిని కూడా ద్వేషిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన పరిశుద్ధత ముందు మనకన్నా పరిశుద్ధుడైన యెషయా నిలబడలేకపోయాడు. ఆయన పరిశుద్ధత ముందు మనకన్నా పరిశుద్ధుడైన యోబు నిలబడలేకపోయాడు. ఆయన పరిశుద్ధత ముందు మనకన్నా బాగున్న పేతురు నిలబడలేకపోయాడు, పౌలు నిలబడలేకపోయాడు, ప్రవక్తలు నీతిమంతులు నిలబడలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆ పరిశుద్ధుడిని మనం ఎలా ఎదుర్కోగలం? అసాధ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఆయన ఎదుర్కోవడం అసాధ్యం, ఆ పరిశుద్ధుడిని ఎదుర్కోవడం అసాధ్యం. మరి ఎట్లా ప్రభు అంటే, ఆ పరిశుద్ధుడిని ఎదుర్కోలేం కనుకే పరిశుద్ధుడే ఏం చేశాడు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేద్దాం. ఎంత బాగుంటుందండి ఆ మాట చదువుతుంటే, మనసుకి ఎంత ధైర్యం, ఎంత ఆనందం వస్తుంది ఆ ఎఫెసీ పత్రిక, రోమపత్రిక చదివితే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు, ఇక్కడ కాంటెక్స్ట్ ఏదైనా కంటెంట్ మాత్రం సందర్భానుసారంగా ఉంటుంది. చూడండి 2వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల తన శరీరమందు కొట్టివేడు. చెప్పండి, మనల్ని ఎలా దగ్గర చేసుకున్నాడంటే మనం చేసిన పాపానికి, మనం చేస్తున్న పాప కార్యాలకి పనిష్మెంట్ పడాలి. ఆ పనిష్మెంట్ పడితే కానీ ఆయన దగ్గర కాదు, స్వభావానికి విరుద్ధం. ఇప్పుడు ఎలా ప్రభువు నిన్ను చేరుకోవడం మనకు అడ్డుగా ఒక ఎందుకంటే మనం ఇలా లిటరల్గా వెళ్ళి ఆయన ముందు నిలబడలేం. ఏ కొసాన ప్రేయర్ చేయలేం, ఏ కొసాన ఆయన దర్శనం చూడలేం, ఏ కొసాన ఆయన వాక్యాన్ని నేరుగా మనం వెళ్ళాం. మరి మేము ఇంకా బతుకున్నామంటే నీకు నాకు అడ్డుగా ఒకరు నిలబడ్డారు. ఆ వెనక్కి వెళ్ళి నిలబడ్డాం. ఆ అడ్డుగా నిలబడిన వ్యక్తి పేరు భూమి మీద నజరేయుడైన యేసు. ఇప్పుడు చెప్పండి, ఆయన పరిశుద్ధతని యెషయా, యోబు, ఎవరు, నువ్వు, నేను ఎవరు ఎదుర్కోలేం గనకే సిలువ వెనక్కి పోయి దాక్కున్నాం. ఎదుర్కోలేం గనకే యేసు వెనక్కి పోయి దాక్కున్నాం. ఆయన మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాడంటే ఎవరి ద్వారా అవుతున్నారు తెలుసా? ప్రాపర్ ఛానల్ ఉంది, ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఆయన లేకపోతే ఎవడును చెప్పండి ఆయనతో కనెక్ట్ అవ్వలేడు. ఇంకెంత బాగుంది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ముగించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. చాలా ఉన్నాయి, మనకు సమయం లేదు కనుక వచ్చే వారం చూద్దాం మిగిలిన లక్షణాలు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన లేకపోతే ఎవడు ద్వారా కాదు, దరిదాపులు కూడా రాలేడు. ఇప్పుడు చెప్పండి, మీరు అక్కడ కూర్చున్నారంటే మీరు ఘనాపాటీలని కాదు. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే మీకన్నా పెద్ద ఘనాపాటీలని కాదు. మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుని కూర్చుని ఉన్నామంటే మనం గొప్పోళ్ళమని కాదు. ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడికి క్షేమంగా వచ్చామంటే చెప్పండి మనం గొప్పోళ్ళమని కాదు. మరి ఇలాంటి భాగమనండి, మరి నిర్దోషులం కాదు కదా, మేము దోషులం కదా, దోషులమైన మమ్మల్ని నిర్దోషులుగా ఎలా తేల్చావంటే మీరు గమనించండి. ఎప్పుడు తేలుస్తాడు చెప్పనా? ఆయన ఎప్పుడు నేరస్తుడుగుంటే నేరస్తుడిని నీతిమంతుడు అండో. ఈ మాట క్లారిటీ పెట్టుకోండి. నేరస్తుడుగుంటే నేరస్తుడిని నీతిమంతుడు అండు. మరి నిర్దోషిగా ఎలా తేల్చావంటే, నేను నిర్దోషి అవ్వాలి అంటే కోర్టులోనైనా దేవుడి దగ్గర అయినా ఒక మారల్ వాల్యూ ఉంది. అదే చెప్పిన ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ఇదిగో నేను సిన్నర్ని, నేను పాపిని, నేను నిర్దోషిని కానీ దోషిని. ఇప్పుడు నువ్వు నన్ను నీతిమంతునిగా తీర్చడానికి నాకు ఒక ఆప్షన్ ఇచ్చావు, నాకు ఒక రాయితీ ఇచ్చావు, నాకు ఒక దిక్చూసి ఇచ్చావు. అదేదో కాదు, ఒక సేవియర్ని ఇచ్చావు. ఆ సేవియర్ నా కోసమే చనిపోయాడు, నేను సిన్నర్నని ఒప్పుకుంటున్నామని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఈ దోషిని చెప్పండి నిర్దోషిగా తీరుస్తాడు. ఇలా ఒప్పుకోకుండా యేసుక్రీస్తు అంటే పట్టింపు లేకుండా ఎవడ జీవితాన్ని వాడు క్రియల ద్వారా ఎదుర్కొందాం అనుకుంటే ఎవడో కూడా నిర్దోషి కాలేడు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. అది రాజ్యాంగ నిర్మాతలైనా, స్వతంత్ర ఉద్యమకారులైనా, సినిమా యాక్టర్లైనా, సమాజంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులైనా, ప్రేమ ప్రసంగాలు చేసి అందరినీ ప్రేమించిన సోషల్ ఈవెంట్ చేసిన వారైనా, ఎవరైనా దేవుని దృష్టిలో నీతిమంతులు అవ్వాలి అంటే ఆ దోషులుగా ఉన్నవారు గుర్తుపెట్టుకోండి, ఒక దిక్కుడికి వచ్చి ఆగిపోవాలట. ఎక్కడికి వచ్చి మేము ఆగిపోవాలంటే యేసు అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. అక్కడికి వచ్చి మనం ఆగిపోయి మనం ఒప్పుకోవాల్సింది ఏంటో చెప్పనా? దేవా, ఈయన నేను ఒప్పుకుంటున్నాను, నాకు బదులుగా ఈయన చనిపోయాడు, నా దోషాలకు బదులుగా ఈయన శిక్ష పడుతుంది, నాకు బదులుగా మరణించి తిరిగి లేస్తున్నాడు, ఇది నేను నమ్ముతున్నాను, తప్పైపోయిందని ఎవడైతే ఒప్పుకుంటాడో ఆ దోషిని చెప్పండి నిర్దోషిగా తేలుస్తాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి పరిశుద్ధంగా? మాకు రావట్లేదు అంటే, ఎందుకు మనం రావట్లేదు? ఎందుకంటే
పడిపోయిన ఆదాము దగ్గర నుంచి వచ్చాంగా, కోల్పోయాం, ఆ వెలుగు కోల్పోయాం, మహిమ కోల్పోయాం, పతనం అయిపోయాం. ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి మనకి ఆ పతనం స్టార్ట్ అయింది కనుక అది మనకు రావట్లేదు, ఎలా ఉండాలో మనకు తెలియట్లేదు కనుక ఆ ఆదాము చూపించలేని మోరల్ చెప్పండి, ఈ ఆదాము చూపించడానికి వచ్చాడు. ఆయన పేరు నజరుడైన యేసుక్రీస్తు. ఈయన వచ్చాడు. పేతురు అంటాడు, మనం ఎలా మాట్లాడాలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటల ద్వారా మాదిరించిపోయాడట. మనం ఎలా నడవాలో ఆయన నడకలలో మనకు మాదిరించిపోయాడట. ఒక మనిషిని ఎలా చూడాలో ఆయన మాదిరించిపోయాడట. రాత్రి ఇక్కడ కొండవారంలో చెప్పాను, ఎంతమంది వచ్చారు అదేది. కానీ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు చెప్పండి మీరును కలిగి ఉండండి. ఎలా కలిగి ఉండాలి? నైబర్ని లవ్ చేయాలి, దేవుడిని ప్రైజ్ చేయాలి, సమాజంలో కలిగిన నాకు లేని వాడికి పెట్టాలి, మంచి కలిగి ఉండాలి. నన్ను ద్వేషించే వారిని కూడా నేను దీవించాలి. నేను ద్వేషించేది దేన్ని ద్వేషించాలంటే పాపం చేసిన వారిని ద్వేషించాలి. ఆయన పరిశుద్ధతను చెప్పండి ప్రేమించాలి. ఇది ఎలా అంటే యేసుప్రభు ఎట్లా అయితే జీవించాడో చెప్పండి అట్లానే మనం జీవించాలి. ఇది దేవుడు మనకిచ్చిన నైతిక లక్షణాలు. ఆయనలో కొన్ని లక్షణాలు ఉంటాయి, మనకు ఉండవు. నేను మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. ఆయన నిత్యుడు, మన నిత్యులం కాదు. ఆయన అదృశ్యుడు, మనం అదృశ్యులం కాదు. ఆయన సర్వవ్యాప్తి, మనం సర్వవ్యాప్తి కాదు. ఆయన శక్తి కలిగిన వాడు, మనం శక్తి కలిగిన వాడు. కానీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన ప్రేమిస్తాడు, మనం ప్రేమిస్తాం. ఆయన ద్వేషిస్తాడు, మనము ద్వేషిస్తాం. ఆయన ఇతరులకి తీర్పు తీరుస్తాడు, మనము న్యాయముని బట్టి అప్పుడప్పుడు తీర్పు తీరుస్తాం. ఈ లక్షణాలు మనకిచ్చి కాన్షియస్ మారల్ వాల్యూస్ పెట్టి దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని తయారు చేశాను. ఈ పాయింట్ మీకు అర్థమైతే మన కోతుల నుంచి, కుక్కల నుంచి, గుర్రాల నుంచి, చేపల నుంచి రాలేదు చెప్పండి, దేవుడు చేతుల్లో నుండి వచ్చాం. అందుకే దేవుడు జడ్జిమెంట్ కోరతాడు. నేను చెప్పింది ఎవడ పాటించకపోయినా, ఆ ప్రసంగిలు అంటాడు, తీర్పు దినాన్న మేలు కార్యములను కీడు కార్యములను, అవి కనిపించేవి కానబడనివి, ప్రతి దాన్ని వెలుగులోకి తెచ్చి ఆ రోజు ఆయన చెప్పండి తీర్పు తీరుస్తాడట. ఇప్పుడు చెప్పండి, జడ్జిమెంట్ చేయడం దేవుడికి న్యాయమా కదా? ఈ లక్షణాలన్నీ ఆలోచిస్తే అర్థమవుతుందిగా. ఆయన జడ్జిమెంట్ చేయడం న్యాయమే, తప్పుపట్టే న్యాయమే. అందుకే రోమపత్రులు ఏమంటారు చెప్తున్నా, ఆయన వ్యాజ్యం ఆడినప్పుడు ఆయన ఎవడు తప్పు పట్టేవాడు లేడంటాడు పౌలు. ఎందుకంటే ఆయన వ్యాజ్యం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇలాగ ఎందుకు చేసే ప్రభు, అలా ఎందుకు చేసే ప్రభు అంటే ఆయన అలాగూ చేయలేదు. అన్నీ చేసింది ఎవరు చెప్పండి? మనమే చేస్తాం. అందుకే దేవుడు అంటాడు, ఒప్పుకునేటప్పుడు మన పరిశుద్ధతలోకి రావాలంటే ఒప్పుకునేటప్పుడు యథార్థంగా ఒప్పుకోవాలి. మనం ఏమంటాం? తెలుసో తెలియకంటే అందులో ఒక పదం ఉంది, తెలుసో అన్న దగ్గర తెలుసుగా కొన్ని, ఆ తెలిసిని ఒప్పుకో తినంగా. తెలియని ఎలాగో చేస్తే దేవుడు ఎలాగో క్షమిస్తాడు. తెలుసో తెలియకన్నా తెలుసుగా కొన్ని, ఆ తెలిసిని ఒప్పుకో. నువ్వు చూడకూడదన్నావా, చూసావా, తెలుసు నీకు. మాట్లాడకూడదన్నావా, మాట్లాడదు తెలుసు నీకు. చేయకూడదనుకున్నా చేయకూడదని తెలుసు నీకు, చేసావు. ఇవన్నీ ఒప్పుకో. ఇవి ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని చెప్పండి తన రెక్కల కిందకి మనం తెచ్చుకుంటాడు. ఈ యాట్రిబ్యూట్స్ అర్థమైతే ఆయనలోకి దగ్గరికి రండి. అలా ఎలా ఉండాలో క్రైస్ట్ని అబ్జర్వ్ చేయండి, క్రీస్తుని. ఆయనలా మనం జీవిస్తే దేవుడు తన నిత్యత్వంలోనికి, అమరత్వం లేని మనల్ని అమరులుగా మార్చడానికి రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.